ఓం శాంతి. అందరు ఖుషిగా ఉన్నారా? ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఏమిటంటే మరణం ఎందుకు ఏర్పడుతుంది కదా. చాలామందికి ఈ మరణం కారణంగానే పరమాత్మ అంటే మంచి అభిప్రాయం లేకుండా పోతుంది. ఉదాహరణకి నా స్నేహితుడు ఒకడు మతం మారిపోయాడు, హిందూ నుంచి క్రిస్టియన్గా. ఆయనకి చాలా ఇష్టమైన తండ్రి మరణించాడని, నేను ఎన్ని గుళ్ళు గోపురాలు తిరిగాను, మా నాన్నని కాపాడలేదు భగవంతుడు అని. పరమాత్మను ద్వేషిస్తే వేరే మతం మారచ్చు అని వాళ్ళ అభిప్రాయం. సరే, ఇప్పుడు కూడా ఏం చెప్తున్నాడు అంటే హిందూ మతానికి వస్తాను, మా నాన్నని తిరిగి తెచ్చి ఇవ్వమను, నేను మారుతాను అంటున్నాడు. సరే, ఈ మరణం ఎవరో ఒకరిగా జరుగుతుందా? ఈ భూమిలో పుట్టిన ప్రతి ప్రాణికి వస్తుందా? పుట్టినప్పుడే మరణం కూడా నిశ్చయం అయ్యే ఉంది. మరణం అంత భయం ఉంటే అప్పుడు బిడ్డను జన్మకి ఇవ్వడం కూడా ఆపేయాలి కదా. కానీ మనం అలా లేము. ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ప్రపంచమే ఉందంటే బయటకు పోయిన వారు తిరిగి ఇల్లు చేరేంత వరకు నిశ్చయం లేదు. ఒక్కొక్కరికి మరణ భయం. ఇంకొకటి ఏమిటంటే ఈ మరణమే ప్రతి ఒక్క మనిషికి భయం ఏర్పడుతుంది మరణం అంటే. ఇంకో విషయం ఏమిటంటే ప్రపంచ వినాశనం. సో ఈ రెండు మనకి భయం కలిగించే విషయాలు. ఈ రెండింటిని జరగకుండా ఆపాలి అని జరిగే పోరాటమే ఈరోజు జీవితం అయిపోయింది. మరణంలో నుంచి కాపాడుకోవాలి ఈ వినాశనం నుంచి అంటే అక్కడక్కడ బాంబులు తయారు చేస్తున్నారు. కానీ ఏమీ కాకూడదు అని ఎవరు ఎక్కువ ఏవి తయారు చేసి పెట్టుకున్నారో వారు అవతల రాజ్యాలని భయపెడుతున్నారు, ఇవి మీరు ప్రయోగాలు చేయొద్దు అని. కానీ ఈ రెండింటిని ఎవరి వల్ల ఆపడానికి వీలు లేదు. ఎందుకంటే ఇది కొత్తగా ఎవరు మరణించలేదు కదా, అదే ఎప్పటి నుంచో జరుగుతోంది. అలాగే ప్రపంచ వినాశనము ఏం కొత్త కాదు, ఎన్నోసార్లు అయింది. వినాశనము అయ్యి తర్వాత కొత్తగా చేయడం, దీనిలో నిజాన్ని తెలుసుకొని అనుభవపూర్వకంగా తెలుసుకుంటే ఈ రెండింటిలో నుంచి తప్పించుకోవచ్చు. అది ఏ జ్ఞానం అంటే నేను నాశనమయ్యేది దేహం మాత్రమే, నేను అనేది అవినాశి ఆత్మను అనేది ప్రాణం కదా. ఈ కనుబొమ్మల మధ్య ప్రకాశిస్తున్న నక్షత్రం అనే గుర్తుకే బొట్టు పెట్టుకుంటాం. ఆత్మ ఎప్పుడు నాశనం కాదు. దేహం కాలితేనో ప్రపంచ వినాశనం జరిగితేనో అది ప్రపంచాన్ని వదిలి ఎక్కడికి పోదు. ఇంకొక దేహం దొరికేంత వరకు ఉంటుంది, కానీ మళ్ళీ దేహం దొరికిన తర్వాత వస్తుంది, మళ్ళీ దాంట్లోకి వచ్చేస్తుంది. అదే అవినాశి. అలాగే ఇంకొక ప్రపంచ స్థాపన అయిన తర్వాత అక్కడికి వచ్చేస్తుంది. ఈ రహస్యాన్ని తెలుసుకోవాలి. నిజం ఏంటంటే మరణం, ప్రపంచ వినాశనం ఇవి పరమాత్మ యొక్క కరుణ. కొంతమంది మరణాన్ని జయించాలి అని ఏమేమో చేస్తున్నారు. ఒక పక్క ఈ దేహం దుఃఖాన్ని ఇస్తుంది అని తెలుసుకొని కూడా కానీ ఈ దేహాన్ని వదిలేయడానికి భయపడుతున్నారు. అది ఆ భయంలో నుండి బయటకు రావడానికి ఎంతో మంది సాధనలు చేస్తున్నారు. ఈ దేహంలోనే ఉండాలి తపన పడుతూ ఉంటారు. అయితే ఇప్పుడు పుట్టిన బిడ్డలు ఇప్పుడు పుట్టిన బిడ్డలు 20 సంవత్సరాలు పెరగకుండా ఉంటారా? పెరుగుతూనే ఉంటారు కదా. పెరుగుదల ఉంటేనే కదా సంతోషం. బిడ్డ పెరుగుదల లేకుండా మనం ఆపడం ఎలా వీలు కాదో లాస్ట్ వరకు పిల్లలుగానే ఉండాలి కదా, మన వల్ల అయ్యేట్టుగా ఉంటే. అందుకని ఒక లెవెల్ తర్వాత మరణాన్ని కూడా ఆపలేము అని తెలుసుకోలేక దీంట్లో ప్రయోగాలు చేస్తున్నారు. ఈ దేహాన్ని ఎలా కాపాడుకోవాలి అని. ఇది ఎలా ఉందంటే ఒక కారు డ్రైవ్ చేస్తున్నారు అనుకోండి, మంచి కారు, కొత్త కారుగా ఉండేటప్పుడు చాలా స్మూత్గా వెళుతుంది. కానీ 1 సంవత్సరం తర్వాత, 3 సంవత్సరాల తర్వాత, 5 సంవత్సరాల తర్వాత, 10-15 సంవత్సరాల తర్వాత పోతా ఉంటే
వేరే కారు, ఆ కారును వదిలేసి వేరే కారుని తీసుకునేదే మంచి తెలివైన వాళ్ళ పని. ఇంకొక కారు తీసుకున్నామంటే ఇంకొంచెం బాగుండేది తీసుకుందాం అనిపిస్తుంది. అది మంచిదే కదా, ఎందుకంటే ఆ కారు ఇప్పుడు పాడైపోయింది అని తెలుస్తోంది. అలాగే ఈ దేహం కూడా బిడ్డగా ఉండేటప్పుడు వయసు బాగా ఖుషీగా ఆరోగ్యంగా, కానీ పోను 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 వయసు మీరుతూ ఉంటే ఆరోగ్యం పాడవడం చాలా కష్టంగానే ఉంటుంది. ఈ దేహంలో ఉండడమే పెద్ద పోరాటంగా ఉంటుంది. ఈ వికలాంగుల్ని, ఈ ముసలి వారిని చూస్తే చాలా కష్టంగా తోస్తుంది. అందుకే పరమాత్మ చెప్తున్నారు, మీరు వినాశనం ఈ దేహం కాదు, అవినాశి ఆత్మ అని. ఈ దేహం వదిలేరంటే ఇంకొక దేహానికి ఆత్మ వెళ్ళే తీరాలి. మరు నిమిషమే ఈ ఆత్మ వెళ్ళి దేహాన్ని తీసుకుంటుంది అంటే భయపడాల్సిన అవసరమే లేదు కదా. మీ ఆత్మ ఇంకొక దేహానికి పోయేదానికి తయారవుతోంది అని చూడండి. మీరు ఇంకొక దేహం తీసుకుంటుంది ఆత్మ అంటే సంతోషపడాలే కానీ బాధపడాల్సిన అవసరమూ లేదు. ఎందుకంటే కొత్త ఇల్లు కట్టుకుంటుంటే ఎవరైనా బాధపడతారా పాత ఇల్లు వదిలి వెళ్ళాలి అంటే? అలాగే మీకు కూడా ఇంకొక దేహాన్ని ఆత్మ తీసుకుంటుంది అంటే సంతోషంగా ఉండాలి. అయితే కొత్త దేహం దొరికింది అని సంతోషపడాలి. ఖచ్చితంగా దేహానికి కూడా కొత్త దేహం ఆ దేహం ఎలా ఉంటుందంటే వాళ్ళ పాప పుణ్యాలను బట్టి జన్మ దొరుకుతుంది. కొంతమంది పేదవారి ఇంట్లో, కొంతమంది ఐశ్వర్యవంతుల ఇంట్లో జన్మ తీసుకుంటారు. చాలామందికి విద్యను దానం చేసుంటే బుద్ధిశాలిగా ఆ బిడ్డ పెరుగుతుంది. అది వాళ్ళ కర్మల విధి అనుభవించే కావాలి. అలాగే ఒక పెద్ద దాదా చేతులు కాళ్ళు తీస్తూ ఉండినారంటే వికలాంగులుగానే జన్మ తీసుకుంటారు. అది దండన అనుభవించే కావాలి కదా. కానీ పాత దేహాన్ని తలుచుకుంటే కొత్త దేహం మంచిదే కదా. అయితే ఇక్కడ పాత దేహంలో ఉన్నప్పుడు అన్యాయాలు ఉక్రోషంతో ఇంకా చాలా చేసి ఉంటే అటువంటి వారిని చూసి మనం ఏమనుకుంటాం? పరమాత్మ నీవు చూడడం లేదా, ఇలా ఇంత అక్రమం చేస్తున్నారే, చూస్తూ కూడా ఏమీ చేయలేదే అంటాం. వాళ్లకు ఇలా ఇంత అక్రమం చేస్తున్నారే, చూస్తూ కూడా ఏమీ చేయలేదే అంటాము. వాళ్ళకి దండన అనేది ఇక్కడ జరుగుతుంది. అదే కాకుండా మళ్ళీ ఆత్మ జన్మ తీసుకునేటప్పుడు గర్భంలోనే దండనలు ఉంటాయి. అందుకే ఆ బిడ్డలు వికలాంగులుగా పుడతారు. కానీ జన్మ తీసుకున్న తర్వాత పాత జన్మ జ్ఞాపకాలు మర్చిపోతుంది ఆత్మ. కొంతమందికి అయితే ఉంటుంది. పెరిగిన బిడ్డ కొంతకాలం అయినాక మర్చిపోతుంది. పెరిగి పెద్ద అయిన తర్వాత తాను వికలాంగులు అని బాధపడతారు. సో ఈ జన్మకు ఒకవేళ పాత గుణాలు పోయిన జన్మలోని మురుగా, యాక్చువల్గా ఈ జన్మలో ఉండే గుణాలు పక్క జన్మలో ఉండవు. ఈ జన్మలో కూడా ఆయన అనుభవించింది జన్మలో చేసే తీరాలి. కానీ పక్క జన్మలో కూడా అలాగే మృగాలుగా ఉండే గుణాలు ఉండింది అంటే ఏం చేద్దాం? అంగవైకల్యంలో హత్యలు అవి చేయలేరు. కానీ చేసినా చెప్పలేము. అవతల జన్మలోనూ దండలు కంటిన్యూగానే అవుతాయి. ఇది దండనలు అయిన తర్వాత కానీ వారికి ఆలోచిస్తూనే ఉంటారు. కష్టాలు వ్యాధులుగా వాళ్ళ కర్మలు తీరినాక మంచి జన్మ దొరుకుతుంది. సో జన్మ తీసుకున్నప్పుడు కొత్తదిగా శరీరం ఉంటుంది. పోను పోను ఆ శరీరమే పాతదవుతుంది. కానీ ఈ ఆత్మ కొత్తది పాతది అని లేదు.
అవినాశి ఆ ఆత్మ బ్రహ్మకుమారి మూలంగా ఈ జ్ఞానమే, ఈ చక్రమే 5,000 సంవత్సరములు చూడుతూ ఉంటుంది. అదే మళ్ళీ 5,000 సంవత్సరాలు ఒకసారి వస్తూనే ఉంటుంది. దీనినే కల్పము అంటారు. మొదటి సగం స్వర్గంగాను, అవతలి సగం నరకంగాను ఉంటుంది. ఒక ఆత్మ కూడా ఈ భూమికి రాకముందు ఉండే స్థలమే ఇది. పరంధామము అని చెప్తారు. అక్కడే పరమ ఆత్మ కూడా ఉంటారు. ఆయన కూడా ఒక ఆత్మనే. పైన నక్షత్రంలాగా చూపబడుతుంది. ఆయననే అల్లా, శివ, కర్త అని చెప్తాం. మనకు పరమాత్మకు తేడా ఏంటి అంటే, మనం పరంధామము అని చెప్తారు. అక్కడే పరమ ఆత్మ కూడా ఉంటారు. ఆయన కూడా ఒక ఆత్మనే. పైన నక్షత్రంలాగా చూపబడుతుంది. ఆయనని అల్లా, శివన్, కర్తనని చెప్తాం. మనకు పరమాత్మకు తేడా ఏంటంటే, మనం తల్లి గర్భంలో జన్మ తీసుకుంటాము, పరమాత్మ తల్లి గర్భంలో జన్మ తీసుకోరు. అదే వ్యత్యాసం. మనలాగా ఆయన కూడా ఆత్మే, కానీ మన ఆత్మలకు తండ్రి. ఆయన్ని మనం పరమపిత పరమాత్మ అని చెప్తాం. సో ఇవన్నీ మనమే ఆత్మనం. ఇక్కడి నుంచే మనం వస్తాం. భూమి వినాశనం అయినప్పుడు మళ్ళీ అందరూ ఒకేసారి వెళ్తాం. అది కూడా కొంతకాలం మాత్రమే. ఇది కూడా మొదట 2,500 సంవత్సరాలు స్వర్గంగానే ఉండేది. తర్వాత 2,500 సంవత్సరాలు నరకంగా అవుతుంది. ఇది స్వర్గంగా ఉండేటప్పుడు జన్మలు మొదలవుతాయి. అప్పుడు దేవతలుగా జన్మ తీసుకుంటాం. అది ఎలాగంటే, ఆత్మ మొదట్లో వచ్చేటప్పుడు చాలా పవిత్రంగా ఉంటారు. ఈ స్వర్గంలో జన్మ దొరికింది అంటే ఏ పాప కర్మల భారము ఉండదు. అందుకే దేహం ఆరోగ్యంగా ఉంటారు. అక్కడ ముసలివారైనా 150 సంవత్సరములు వాళ్ళ ఆయుష్ ఖచ్చితంగా 150 సంవత్సరములు ఉంటారు. విచిత్రమైన మరణాలు అక్కడ ఉండవు. అప్పుడు ఆత్మకు పాతది అంటే పాపకర్మల వల్లే పాపభారం ఉంటుంది. అందుకే అక్కడ 150 సంవత్సరములు ఉంటే కూడా ఆరోగ్యంగా ఒక చిన్న తలనొప్పి కూడా రాదు. అలాగే వాళ్ళ గుణాలు కూడా దైవిక గుణాలుగా ఉంటాయి. సో ఈ 2,500 సంవత్సరాలలో వీళ్ళు 21 జన్మలు తీసుకుంటారు. మళ్ళీ 2,500 సంవత్సరములు అంటే వీళ్ళు మళ్ళీ జన్మలు తీసుకుంటూనే ఉంటారు. స్వర్గంలోనే ఉంటారు. అలాగే జన్మలు తీసుకుంటూ ఉంటారు. 2,500 సంవత్సరాల తర్వాత అప్పుడు ఆత్మ పాతది అయిపోతుంది కదా, కొద్దిగా దుఃఖం వస్తుంది. ఈ స్వర్గంలో ఉన్న వారికి కామం, క్రోధం, మోహం ఏమీ ఉండవు. ఆత్మ అనే స్మృతిలోనే ఉండే కారణంగా ఆనందంగా ఉంటారు. ఈ వికారాలలోకి వచ్చి తర్వాతే దుఃఖం ప్రారంభిస్తుంది. సో ఇక్కడే కొద్దిగా దుఃఖం వస్తుంది. ఇది మనం పాత వస్తువుల మీద దుమ్ము ధూళి ఉంటుంది. మన ఆత్మ మీద కూడా ఈ వికారాలు అనేది దుమ్ము ధూళిలో నిండిపోతుంది. ఈ దుఃఖాన్ని ఇచ్చేది కూడా ఇవే. చివరి 100 సంవత్సరములలో పరమాత్మ మన ఆత్మ మీద ఉన్న తుప్పును అంటే పాపాన్ని యోగం ద్వారా తొలగిస్తారు. మీరు ఈ బ్రొకటి మధ్యలో మెరుస్తున్న నక్షత్రమైన ఆత్మ. నేను ఇదిగో ఇక్కడ ఇదే పరంధామములో పేరు కాషాయవర్ణ ఆకాశంలో నక్షత్రమైన స్మృతి చేయండి. నేను అవినాశి ఆత్మనే అనే స్మృతి చేస్తూ ఉండండి. అలా చేయను దేహభావాన్ని మరిచి నేను ఆత్మను అనే విషయాన్ని స్మృతిలో ఉంచుకుంటాం. ఆత్మస్మృతి రాగానే శాంతి, ప్రేమ, ఆనందం, పవిత్రత, సుఖం వస్తుంది. ఎందుకంటే ఇవన్నీ ఆత్మస్వగుణాలు. ఇది బయటకు రావడం ప్రారంభిస్తాయి. సో ఈ చివరి 100 సంవత్సరముల ఆత్మ యొక్క గుణాలు బయటకు రాను మరుజన్మకు వెళ్లిపోయేటప్పుడు ఈ గుణాలు తీసుకువెళ్తుంది. సో ఈ గుణాలని ఎవరు పెంచుకుంటూ వెళ్తారో వారే ఈ భూమి మళ్లీ స్వర్గం అయినప్పుడు వస్తారు. అయితే ఈ నరకం స్వర్గం కావడానికి మధ్యలో అదే ఈ 100 సంవత్సరంలో పరమాత్మ వస్తారు. ఈ దేహంలో వీరిని బ్రహ్మ అంటారు. వీరి నోటి ద్వారా జ్ఞానాన్ని ఇస్తారు. ఆ జ్ఞానాన్ని తీసుకున్న వారే బ్రహ్మ కుమారులు. బ్రహ్మకు పిల్లలైతే 100 సంవత్సరాల లోపల అయినా కావచ్చు, కానీ ఈ ప్రపంచ వినాశనం జరుగుతుంది.
ఒక్కొక్క 5 సంవత్సరంలోకి ఒకసారి ఇలా జరుగుతూనే ఉంటుంది. ఇది జరిగితేనే కదా ఈ నరకం స్వర్గంగా మారుతుంది. ఎలాగైతే మరణిస్తేనే ఆత్మకు కొత్త దేహం వస్తుందో అలాగే ఈ ప్రపంచ తాత్కాలికంగా వినాశనం జరిగితేనే ఈ భూమి స్వర్గంగా మారుతుంది. ప్రకృతి యొక్క శక్తి వలన. అయితే ప్రపంచమే వినాశన సమయంలో ఆత్మలు ఎక్కడుంటాయి? అప్పుడే మళ్లీ ఆత్మలు ఇల్లైన పరంధామానికి వెళ్లిపోతాయి. అయితే స్వర్గం పైన ఉండదు, ఇక్కడ వచ్చే తీరాలి. ఇప్పుడు ప్రజల యొక్క గుణాలు ఎలా ఉన్నాయి? ఒక 50 సంవత్సరములు 60 సంవత్సరములు అయిన వారిని అడిగితే వాళ్ళు చెప్తారు బాగానే తేడా ఉంటుంది. వాళ్ళు 5 వయసు బిడ్డలుగా ఉన్నప్పుడు స్వర్గంగా ఉందని కాదు, ఇప్పుడు ఎవరిని నమ్మడానికి లేదు. కానీ అప్పుడు అలా ఉండేది కాదు. అన్ని ఇప్పటి రాజకీయాలు చూడండి, మనుషుల గుణాలు కూడా బాగుండేవి. 50 సంవత్సరాల్లోనే ఈ ప్రపంచం మార్పును చూసాం. ఇంత మోసంగా అయింది. దీన్ని ఇలాగే వదిలేస్తే భరించగలమా? ఉంటుందా? అది కాకుండా స్వచ్ఛంగా లేనిది గాలి, నీరు అంతా పొల్యూషన్, అన్నింట్లో కల్తీ. ఇటువంటి మోసమైన ప్రపంచంలో డబ్బు సంపాదన కోసం బియ్యంలో కూడా ప్లాస్టిక్ బియ్యం వచ్చింది. ఏమైనా చేస్తున్నారు. ఇది కూడా అందరు భయంలో ఉన్నారు. ఇది చూస్తూ ఎవరిని నమ్మాలో అని వాళ్లకు తెలియలే. సో అలా చివరి సమయంలో అలాగే ఉంటుంది. ప్రకృతి వల్ల కూడా నష్టం చాలా జరుగుతుంది. దీనిపైన ఈ ప్రపంచాన్ని ఇలాగే వదిలేస్తే పరమాత్మ కరుణ లేనివాడుగా అయిపోతాడు. అందుకే వినాశనం జరిగేది. దానికి ముందే ఆత్మ అవినాశి కదా, ఆత్మలోనే గుణాలు రికార్డ్ అయి ఉంటుంది. ఒక జన్మ నుంచి ఇంకొక జన్మ తీసుకునేటప్పుడు ఆత్మ గుణాలనే తీసుకువెళ్తుంది. అందుకే ఇప్పుడు బోధిస్తున్నారు. పరమాత్మ బ్రహ్మకుమారుల ద్వారా ఆ గుణాలని ధారణ చేయడం అంటే అలా నడుచుకోవడం వలన. ఇప్పుడు ఒకరు కోపపడితే మనం కోపపడడం సహజం ఈ కలియుగంలో. కానీ కోపడితే కూడా సహనం వహించి ఎదుటి వాళ్లకు ప్రేమని పంచడం దేవతల యొక్క గుణం. అటువంటి గుణాన్ని ఇప్పుడు తీసుకురావడం ఇది ఒక జ్ఞానం. పరమాత్మ నేర్పే ఈ జ్ఞానంలో ఇది ఒక డ్రాప్. అదే మాయ యొక్క యుద్ధం. ఇది మాయ ఇలాగా చాలా ఉన్నాయి అనేది కామం, క్రోధం, మోహం, లోభం, అహంకారం. ఉదాహరణకి ఒక అందమైన అమ్మాయిని చూసి వెంటనే కర్మేంద్రియాల ఒక ఆకర్షణకు గురి అవ్వడం కలియుగంలో జరిగే సాధారణ విషయం. కానీ దేవతలు ఆకర్షణకు గురికారు. నిజం చెప్పాలంటే ఇక్కడ ఉండే ఎవరినైనా అందమైన వారని చెప్పకూడదు. దేవతలలో కంపేర్ చేస్తున్నప్పుడు శ్రీలక్ష్మి కానివ్వండి, సీతాదేవి కానివ్వండి, శ్రీనారాయణ అయితేనేమి ఎంత అందంగా ఉంటారు. చాలా దేవాలయాల్లో కూడా శిలలే దేవీ దేవతల శిలలే అందంగా ఉంటాయి. కానీ వీళ్ళు అయితే దేవతలైతే కంపేర్ చేయలేం, బంగారు వర్ణంలో ఉంటారు. ఆయన ఆకర్షణలకు వాళ్ళు లోనుకారు. అదే దేవతల యొక్క గుణం, ఆకర్షణ అయ్యారు అంటే కామంలో వచ్చినట్లే. అలా అయింది అంటే క్రోధం, మోహం, అహంకారం. ఆ గుణాలు ఉండవు. సో దానికి ఏం చేయాలి అనే దేహాన్ని చూడకండి, ఆత్మే చూడండి. దేహం నాశనం అయ్యేది అబద్ధం, మాయ, ఆత్మే నిజం. ఇది నక్షత్రంలాగా ఇక్కడ మెరుస్తుంది. ఒక అందమైన అమ్మాయిలా మాట్లాడుతున్నారంటే మన ఆలోచనల్లో ఆ సంస్కృతి రావాలి. ఇప్పుడు కారులో డ్రైవర్ లాగా ఆ దేహము అనే కారులో ఆత్మ ఉంది. ఆత్మ ముందు జన్మలో మగవానిగా జన్మ తీసుకుని ఉంటుంది. ఇప్పుడు తాత్కాలికంగా అమ్మాయిగా జన్మ తీసుకుంటుంది. అది కూడా చూడకుండా ఆత్మని తలవండి. మిమ్మల్ని వెలిగే నక్షత్రంలాగా చూసుకొని వేరే టైం దొరికినప్పుడు పరమాత్మ నా తండ్రి అని అప్పుడు దేహ గుణాలు, కామం, క్రోధం ఇవన్నీ మిమ్మల్ని తన పక్కకు లాక్కోదు. ఇప్పుడు ఏమైందంటే ఇలా ఆత్మ నక్షత్ర దీంట్లో మనం స్మృతి చేస్తూ ఉంటే ఈ భూమి కలియుగం పూర్తయి సత్యయుగం రాబోతోంది ఇంకో 20 సంవత్సరాల లోపల. ఆ జన్మలో ఏ కుటుంబంలోకి వస్తాము అనేది కూడా
ఎటువంటి దేహం తిరుగుతుంది అని కూడా చూడగలుగుతారు. అప్పుడే దీనికి భయపడాల్సిన అవసరం లేదు, విషయమే ఉండదు. ఖుషిగా దేహాన్ని మీరే వదులుతారు. ఆ టైం ఆత్మ శరీరాన్ని వదిలే టైం ఆత్మ అని స్మృతిలో ఉంటారు కాబట్టి, ఎందుకంటే సత్యయుగాల్లో అలాగే మన అనుమతితోనే ఆత్మ శరీరం తీసుకుంటుంది. ఇది వినడంతోనే బ్రహ్మకుమారి కుమారులు అయిపోయారు. మన తండ్రి పరమాత్మ. ఆయన ఎందుకు దుఃఖాన్ని ఇస్తారు మనకి? ఇప్పుడు మనకి దుఃఖాన్ని ఇచ్చేది ఏంది అంటే రావణుడే దుఃఖాన్ని ఇస్తున్నారు. ఈ చివరి 100 సంవత్సరంలోనే పరమాత్మ వస్తారు. మనకు ఆయన వచ్చారు అంటేనే మంచి చేయడానికే వస్తారు. ఆయన వచ్చారంటే ప్రపంచంలో మంచి జరగడానికి. అయితే దీనికి ముందు ఇంకే దేహంలోనూ రాలేదు. అంటే వేరే దేహాల్లో అంటే మతస్థాపన చేసేవారిలో పరమాత్మ వచ్చి ఉంటే ప్రపంచం స్వర్గమే అయి ఉండేది కదా, కాలేదు. సరికదా, ఇంకా మోసాల్లోకి వచ్చేసింది. పరమాత్మ వచ్చిన తర్వాత ఈ భూమి స్వర్గంగా అవుతుంది. ఆయనతోటే మనల్ని అందరినీ తీసుకువెళ్తారు. ఇప్పుడు వచ్చి 5000 సంవత్సరముల తర్వాత ఇప్పుడు మనకి జ్ఞానాన్ని ఇస్తారు. ప్రపంచ వినాశనం వరకు ఇక్కడే ఉంటారు. ఇక్కడే ఉండే జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నారు. అంటే ఎప్పుడు ఈ భూమిలో ఉండరు, వచ్చి ఈ జ్ఞానాన్ని ఇచ్చి వెళుతూ ఉంటారు. చివరిలో మనలందరినీ తీసుకువెళ్లేంత వరకు పరమాత్మ ఇక్కడ పాత్ర ఉంది. దాని తర్వాత స్వర్గంలోకి ఆయన రారు, మనమే ఉంటాము. అందుకే పరమాత్మను దయగలవాడు అంటారు. ఈ స్వర్గాన్ని అల్లా యొక్క పూల తోట అంటారు. ఇదే భారతదేశంలోని ఒక భాగం స్వర్గంగా ఉండేది. దానివల్లే ఇక్కడ జన్మ తీసుకున్న దేవతలని గుడి కట్టి ప్రార్థనలు చేస్తుంటాం. అది వేరే ఎవరో కాదు, మనమే. ఇంకా రహస్యాలు మన గుణాలని అలాగే దేవతల గుణాలుగా మార్చడానికి ఈ జ్ఞానమంతా బ్రహ్మకుమారుల దగ్గర వినొచ్చు. మీ దగ్గరలో ఉన్న బ్రహ్మకుమారి సెంటర్కి వెళ్ళి తెలుసుకోండి. ఎందుకంటే మన తండ్రి ఆస్తి మీద మనకు హక్కు ఉంది. ఇప్పుడు దేహానికి అయిన తండ్రి వచ్చి 1 కోటి రూపాయలు మీకు ఇస్తాను అంటే వద్దని చెప్తారా? ఆ కోటికి పరమాత్మ ఇచ్చే ఆస్తితో కంపేర్ చేసి చూస్తే 2500 సంవత్సరాలు మీరు కష్టాల పాలు కానవసరమే లేదు. ఏం కావాలంటే అన్నీ ఉంటాయి. ఇల్లు కూడా బంగారు వజ్ర వైడూర్యాలతో ఉంటుంది. అప్పుడు ఎలా ఉందంటే ఆలోచించండి. ఇప్పుడు ఈ నరక జీవితాన్ని అనుభవిస్తున్నాం, మరి సుఖమైన జీవితాన్ని ఇస్తున్నారు. పరమాత్మ వద్దంటే మనం ఎంత మూర్ఖులుగా ఉన్నామో చూడండి. అయితే మాయ పోనివ్వదు. ఏం చెప్తుందంటే ఎంత పనుంది, కుటుంబాన్ని చూసుకోవాలి, వ్యాపారం ఇవన్నీ చూసుకోవాలి, నువ్వెందుకు వెళ్ళడం అని చెప్పి మిమ్మల్ని మాయ పెడుతుంది. మన తండ్రి ఇచ్చే ఆస్తిని దొంగలించడానికి చూస్తుంది, వదలద్దు. బ్రహ్మకుమారుల సెంటర్కి పోండి. ఈమెయిల్స్ను కూడా యూట్యూబ్లో ఉంటుంది, చూడండి. బాబాని, పరమాత్మని మీ